వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 128వ కీర్తనలో మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 128 మొదటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితములను అనుభవించెదవు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిలో ఎవరు ఆశ్రయించబడతారండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితములను అనుభవించెదవు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారండి. కేవలం మనం చేయవలసింది ఏమిటి? ఆయన భయభక్తులతో ఆయన మన ముందు పెట్టినటువంటి మార్గములో మనం నిలిచి ఉండి ఆయన ద్వారా నడుచుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనం చేసిన ప్రతి కష్టము కూడా తగిన ప్రతిఫలాలు అనేది మనం పొందుకునే వారం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆయన ఫలాలు పొందుకోగలిగి ఉంటామండి. ఎందుకంటే మనకు పడే కష్టార్జితాలు కానీ మనం చేసే పనులు కానీ ఏదైనా సరే దేవుడు స్థిరపరిచినప్పుడే ఆశీర్వదకరంగా ఉంటుంది. మొట్టమొదటి మనలో ఏముండాలి? ఆయనలో భయభక్తులు అంటే ఏమిటి? ఆయన మాటను మనం శ్రద్ధగా తీసుకుని ఆ మాటనే మనకు జీవిత విధానంగా మార్చుకుని ఆ మాట ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకున్నాం అనుకోండి, దేవుడు కట్టుకోమన్నట్టు విధంగా మన కుటుంబం ఉంటుందండి. ఆయన కట్టినట్టుగానే ఉంటుందండి. అప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి లోటుపాట్లు ఉండవండి. ఈ కీర్తన అంతా కూడా అదేనే. ఎందుకంటే ఒక కుటుంబం స్థిరపడాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా, వారి పిల్లలు బాగుండాలన్నా మొట్టమొదటి మనం కట్టుకోవాల్సింది ఎలాగా? ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన మాటకు వెలుగునిచ్చుకుని ఆయన ఎందుకు భయముతోనూ భక్తితోనూ మనం మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడేవారిని ఉండాలి. అటువంటి కుటుంబం ఎప్పుడు స్థిరపడుతుంది. ఖచ్చితంగా ఆది నుంచి అంతవరకు కూడా ఆ కుటుంబానికి దేవుడు తోడై ఉంటాడు. ఎందుకంటే కష్టార్జిత ఫలాలు ఆశీర్వదిస్తారండి. భూమిలో పంట కానీ, అది చేస్తున్న పనిపాట్ల విషయంలో కానీ, అది పాడి పంటలు కానీ ఏదైనా సరే అది దేవుని యొద్ద నుంచే ఆశీర్వించబడాలి. అలా ఆశీర్వించబడాలంటే మనం చూపించవలసింది ఏమిటి? వినయముతో కూడినటువంటి భయభక్తులే. ఆయన మాటకు మేము ఎక్కువగా మనం విలువనిచ్చి ఆయన మాటలో నిలిచి ఉండేవారమే ఉండాలి. అలా ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఎప్పుడు కూడా ముందుంటారు. అదేవిధంగా మరొకసారి చూస్తే ఆ మాట ఇర్మియా గ్రంథం 6:16 చూడము. యెహోవా ఇలాగ చదివిస్తున్నారు, మార్గములో నిలిచి చూడిడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు చూడండి, మార్గం ఏ మార్గం? అది పురాతనమైన మార్గం అండి. ఆదాము మొట్టమొదటి వారి జీవితం ఆ రోజు మొదలుపెట్టినప్పుడు వారిలో ఏ కల్మషం లేదండి. సాతాను వచ్చి శోధించే వరకు కూడాను వారు దేవునితోనే ఉన్నారు. ఇప్పుడు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారే, అత్యంత పరిశుద్ధంగా ఉన్నారండి. అదే మనకి పురాతన మార్గం. ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలండి. దేవునితో సహవాసం, అదేవిధంగా ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయనలో నిలిచి ఉందనుకోండి, అదే పురాతనమైన మార్గము. ఆ మార్గాన్ని మనం ఖచ్చితంగా మన ముందు దేవుడు పెట్టిన మార్గంలో నడుచుకున్నాం అనుకోండి, ఆ మార్గంలో వెళ్తున్న వారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తారండి. అందుకే పురాతన మార్గముల గురించి అడుగు తెలుసుకొనుడి, అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు? అందులో నడుచుకోనమని అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. కానీ ప్రభు అంటున్నారు చూడండి, నేను
మిమ్ములు కాపు కాయుటకు నేను కావల వారిని ఎంచి ఉన్నాను. ఆ రోజుల్లో కావల వారు మోసే, అహరోను, ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకులే. వాళ్ళ బాధ్యత ఏమిటి? ఖచ్చితంగా వారిని కంటికి కాసు కాపాడుకునే వారిని వాక్యంలో ముందు పెట్టి నడిపించుకోవాలండి. ఎందుకంటే మన ముందు దేవుడు పెట్టింది ఏమిటి? పురాతనమైన మార్గమే, దేవుడు ఏర్పరిచిన మార్గం. ఆ మార్గం తప్ప మరి ఇంకో మార్గం లేదండి. ఆ మార్గం ఏ మార్గం అది? దేవునితో సహవాసమే. దేవునితో సహవాసమే మనం వెళ్ళవలసిన మార్గం అండి. ఇంకా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇది కాదని మనం ఎప్పుడైతే వేరే మార్గాలు ఎంచుకోవడం మొదలు పెడతామో అప్పుడే మన జీవితంలో నెమ్మది పోతుంది. మీరు ఎవరి జీవితాలను చూడండి, ఎప్పుడు మనకి ఇబ్బందులు వస్తున్నాయి? ఎప్పుడైతే మనం సరైన మార్గాన్ని విడిచి పక్కకి ఎప్పుడైతే పక్క అడుగు వేస్తామో అప్పుడే మనం ఇబ్బందుల పాలు అవుతామండి. అది నెమ్మది కలగాలంటే దేవుడు ఏర్పరిచిన మార్గం దేవునితో సహవాసం అండి. ఆ రోజు ఆదామవ్వ దేవుని సహవాసం కొద్ది పక్కన పెట్టారు. ఆ తర్వాత ఏం తెచ్చుకున్నారండి? అతను నెమ్మది పోగొట్టుకున్నారండి. అది దేవుడు దూరం అయిపోయారు. అలా ఉండకూడదు. అంటే ప్రభు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సహవాసం చేస్తే చాలండి. దేవునితో మనం సహవాసం చేస్తే ఉన్న బాధ్యత అంతా కూడా ఆయన చూసుకుంటారు. నేనే సత్యము. ఆయన సత్యాన్ని మనం అనుసరించామనుకోండి, సత్యం ఏం చేస్తుంది? మన స్వతంత్రులు చేస్తుంది. అప్పుడు మన జీవంలోకి వెళ్తాం. అప్పుడు మనం పరిపూర్ణంగా మన ఆశీర్వాద ఫలాల్లోకి అప్పుడే మనం ధన్యులు అవుతాం. అటువంటి కుటుంబం ఎప్పుడూ కూడా దేవుళ్ళు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదే గ్రంథంలో 7వ అధ్యాయం చూడము. 7వ అధ్యాయంలో ఉంటుంది. పక్కనే చూడండి. 7:22-23 వస్తున్నారు. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గుర్చి గాని బలులను గుర్చి గాని నేను వారితో చెప్పలేదు. మరి ప్రభువుతో సహవాసం చేయాలంటే ఇక్కడ మనం ఏం బలులు ఇవ్వాలండి? ఆ బలులు కానీ ఈ బలులు కానీ ఏదైనా బలులు తెమ్మన్నారా? ఏనాడు చెప్పలేదండి. నేను వారికి చెప్పలేదు. చదువు. అటు వాటిని గురించి నేను ఆజ్ఞలు ఏ ఆజ్ఞలను నేను వారికి ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చేది. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినే ఇందును, మీరు నాకు జనులే ఇందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి ఎందును మీరు నడుచుకొనుడి. మనకు చేయవలసింది ఏమిటి? అని కుమారుడు ద్వారా మనకు ఒక మార్గం ఏర్పరిచారు. ఆ మార్గంలో నడుచుకున్నాం అనుకోండి, ఆయన చేయి పెట్టి తీసుకెళ్ళిపోతారు. మన బలులు అది ఇది మరి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కుమారుడితో సహవాసం అండి. ఆ సహవాసమే ఒక కుటుంబాన్ని గడుపుతుంది. ఆదాము అవ్వ దేవుని సహవాసం పక్కన పెట్టినందువల్ల లేని కష్టాలు తెచ్చుకున్నారు. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే మనం చేయవలసింది ఏమిటి? పురాతనమైనటువంటి దేవుని యొక్క ఆ మార్గాన్ని మనం ఎన్నుకునేవారు ఉండాలి. అన్యోన్య సహవాసంతో దేవునితో మన సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, ఎప్పుడూ కూడా మనం ఆ బలులు ఈ బలులు అంటే మన శ్రమనే ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టే దేవుడు కాదండి. కష్టాజీత ఫలాలు ఆయన తీసుకునే దేవుడే కాదండి. ఆశీర్వించే దేవుడే కానీ మరి ఇబ్బంది పెట్టే దేవుడు మాత్రం ఏమాత్రం కాదు. ఆ మాటే చెప్తున్నారండి. కేవలం నేను చెప్తున్నటువంటి మాటలు వినండి, విని అందులో నడుచుకోనండి. అందులో నడుచుకున్నాం అనుకోండి అన్నీ ఆయనే చూసుకునే వారికి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకో చోట చూడండి, కీర్తనలోనూ చూస్తే 58:11 చూడము. ఎప్పుడైతే మనం అన్యోన్య సహవాసం చేస్తామో చదువు. 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందరు. ఎప్పుడు ఒప్పుకుంటారు?
మీరు ఎప్పుడైతే నడటం మొదలుపెట్టారో, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం మొదలుపెట్టారో, మిమ్మల్ని చూసి దేవుడిని కనపరుస్తారండి. నేను దేవుడు నడుస్తున్న వారు ఎలాగ ఉంటారో. ఎప్పుడైతే మనం ఆయన మాటకు విలువనిచ్చి దేవుని మనసు పెట్టుకుని ఆయన విధానాల్లో ముందుకు వెళుతున్నామో అప్పుడు మనలో ఉన్న అన్ని మార్పులు వస్తాయండి. మాట తీరు కానీ, ఆలోచన తీరు కానీ, నడత తీరు కానీ ఎన్ని చూడండి, అన్నీ కూడా మారిపోతాయి. అప్పుడు అనుకుంటారంట, వాళ్ళు నమ్ముకున్న దేవుడు న్యాయంలో నడిపించే దేవుడు, నీతిలో నడిపించే దేవుడు. ఎందుకంటే మనల్ని దేవుడు నడిపిస్తున్నారంటే ఇప్పుడు కూడా మనల్ని ఇప్పుడు కూడా మనల్ని పరిశుద్ధంగాను, అదేవిధంగాను ఆయన కుమారులు ఎలాగున్నారో అలాగ ఉండటానికి నడిపిస్తారు. అందుకే ఆ మార్గాన్ని ఇంకో సత్యంలో నడుచుకున్న నాలో కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రం ఏమాత్రం కాదండి. కానీ 120 కీర్తనలు మొదటి 2 వస్తున్నారు చూడండి. 120 కీర్తనలు మొదటి 2 వస్తున్నారు. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. 120 మొదటి 2 వస్తున్నారు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అప్పుడు ఆయన అడుగుతున్నాడు అన్నమాట, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఎందుకంటే దేవుడి సహాయం లేకుండా మనం ఆయనకి ఇష్టంగా నడుచుకోవడం అనేది అసాధ్యమే. ఆ దేవుడిని అడగాలి. ఇప్పుడు మన ప్రవర్తన గురించి, మన మాట తీరు గురించి అవన్నీ కూడా ఎవరిని అడగాలి? ఖచ్చితంగా దేవుడిని అడగాలి. ప్రభు నీకు ఇష్టం ఉండే నువ్వు చెప్పినట్టుగా నడుచుకునే విధంగా నువ్వే నన్ను నడిపించు. ఆయన మీద పరిపూర్ణంగా అనుకున్నాం అనుకోండి, ఆయనే మనం నీతిమంతుగా నిలబెట్టే దేవుడే. అప్పుడు లోకం అనుకుంటుంది అనమాట, వాళ్ళు నమ్ముకున్న దేవుడు నీతిమంతులుగా నిలబెట్టే దేవుడే. అందుకే వారే ధన్యులే. లోకంలో చాలా మంది ఉంటారు, అందరు తల ఒక విధానం ఉంటుందండి. కానీ యేసయ్యని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడాను ఆయన చూపించిన విధానమే మన మార్గం అవ్వాలి. ఆ మార్గంలో నడుచుకున్నాం అనుకోండి, వారే ధన్యులు. ఖచ్చితంగా వారి కష్టార్జిత ఫలాలు వారి కుటుంబం అంతా అనుభవిస్తారండి. ఇంకా ముందుగా హోషేయ గ్రంథం చూడండి, 14:5-7 వస్తున్నారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటును. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఇందును. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టుకు కలిగిన సౌందర్యము అతని కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలకెత్తుతూ ద్రాక్ష వలె వారు వికసించెదరు. అంటే దేవుళ్ళు ఎలా వృద్ధి చెందుతారండి? అంటే ధాన్యం వేలు విత్తం అనుకోండి, ఏమొస్తాయి? ఒక గింజ ఇస్తే అనేక వందల గింజలు వస్తాయి. అలాగే దేవుళ్ళలో వేసిన ప్రార్థనకి ప్రతిఫలాలు దేవుడు కూడా అదే విధంగా ఇస్తారండి. ఇంకా చదువు. లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు
పరిమళింతురు. ఆ. ఎఫ్రాయిము కొమ్మలతో నాకిక నిమిత్తమేమి? ఆ. నేను ఆలకించుచున్నాను. నేను ఆలకించుచున్నాను. నేనే నేనే ఎఫ్రాయిముల గురించి విచారణ చేయిస్తున్నాను. నేను చిగురుపెట్టు నేను సిగిరిపెట్టు సరళ సరళ వృక్షం వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లుదురు. హల్లెలూయా. యేసయ్యే మార్గం అండి. నేనే మార్గము, నేనే. ఆయనలో నడుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఒక స్థానంలో నిలబెడతారు. ఎందుకంటే సమృద్ధికి ఎవరు ఆధారం? ఆయనలోనే అందింది. ఉన్నతమైన స్థానంలో పెడతారు, అంతే కదా. సువాసన అంటే ప్రార్థన చేసే ప్రార్థనా పనులుగా నిలబెడతారు. ఏ కల్మషము లేకుండా నిలబెడతారు. అందుకే యెహోవా యందు భయభక్తులు ఉండి మనం దేవుని నడుచుకోవడం ప్రయాసపెడితే మనం ఈ లోకంలోనూ తేలిగ్గా ముందుకెళ్ళిపోయేవారు ఉంటాం. కేవలం మనం ఉండవచ్చింది భయము, భక్తి. ఈ రెండిట్లోనూ కుటుంబాన్ని కట్టుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం చూడండి, ఇంక లెబనోను వృక్షం అంటే ఏమిటి? అన్ని వృక్షాల కన్నా ఘనమైన వృక్షం అండి. అటువంటి స్థానం అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుని సన్నిధానంలో పెరుగుతున్న వారని అర్థమైంది. అంత విలువైన స్థానంలో దేవుడిని నడిపిస్తాడని. నూట 18 కీర్తన చూడండి, 22 నుంచి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయను. ఇది యెహోవా వలనే కలిగెను. అది కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. హల్లెలూయా. ఇది ఏర్పాటు. ఈ యొక్క రోజు ఎవరు ఏర్పాటు చేశారు? ఆయన ఏర్పాటు చేయకపోతే ఆయన నామంలో కూర్చోవడం అనేది అసాధ్యమైంది. అది ఎవరి వల్ల కాదు. ఆయన సిద్ధపరిస్తేనే ఆయన నామంలో మనం కూర్చోగలమని. ఆయన ఏర్పడాల్సిన దినములోనూ ఆయన పేరిట వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నవారు ధన్యులుగా మారుతారు. వాళ్ళని ఆశీర్వించడానికి ఎవరున్నారు ఇక్కడ? ఆయన కుమారుడేనండి. ఇంకా ముంచదు. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. నీవు నా దేవుడువు, నేను నీ కృతజ్ఞతలు చెల్లించెదను. నీవు నా దేవుడువు, నిన్ను ఘనపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. ఎప్పుడూ కూడా దేవుని యొక్క నామంలో కూడుకున్నది దేవుడు ఏర్పాటు చేస్తేనే జరుగుతుంది. ఆ సమయాన్ని, ఆ రోజుని ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన రోజుని, ఆ రోజుని మనం ఎప్పుడు కూడాను మనం అందులో నిలవడానికి ప్రయాసపడేవారు ఉండాలి. అది విశ్రాంతి దినం అవ్వచ్చు, శుక్రవారం అవ్వచ్చు, లేదా ఇంటికోటికి అవ్వచ్చు. ఆయన నామంలో మనం కూడుకున్న రోజు దేవుడు ఏర్పరిచిన ఉన్నట్టు రోజు అండి. ఆ సమయం అని ఆయన పేరిట మనం ఆయన నామంలో కూర్చున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఆ వచ్చి కూర్చున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇప్పుడు ఆయనలో ఎదురు చూసేవారునే ఉండాలి, గణపరుచుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రయత్నం చేసుకుందాం.